ఖమ్మం జిల్లాలో ఇటీవలే జరిగిన రైతు ప్రభాకర్ ఆత్మహత్య పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ అంశంలో అధికార పాలక పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఎంత పెద్ద సమస్యలు ఉన్నా ఎక్కడో దగ్గర పరిష్కార మార్గం చూసుకొని బతకడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పి నేను ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇతను ఆత్మహత్యను పురిగొల్పి దానికి దారితీసిన పరిస్థితులు కల్పించిన వ్యక్తులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టుగా పూర్తి స్థాయిలో సంబంధిత పోలీసు అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇవాళ హరీష్ రావు గారు మేము వస్తామని తెలిస్తే హడావిడిగా ఏదో వచ్చినట్టు వచ్చి అక్కడేదో దిగి చూసినట్టు చూసి ఇక్కడికి వచ్చినట్టు చేసి చివరికి నిందితుల ఇంటికి పోయినరు. ఎవరి దగ్గర పోవాలి? బాధితుల దగ్గర పోవాల్సిన ఉప ముఖ్యమంత్రి నిందితుల దగ్గర పోయినరు. ఇది ఎక్కడ మేము చూడలే. ప్రభుత్వాలు మారుతుంటాయి, కొత్తవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఇలా మొట్టమొదటిసారి విచ్చలవిడిగా లంచాలకు మరిగిన మంత్రులతో సహా అధికారులు కూడా అదే విధంగా చేస్తున్నారు. మేము ఖచ్చితంగా ఇవాళ ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే బోయెడ్ల ప్రభాకర్ గారు తన యొక్క బలవర్ మరణం పొందిండో ఆయన భూమిని 7 ఎకరాల 10 గుంటలు అదే విధంగా ఉండాలి. దానికి గ్రామస్తులతో అందరితో కలిసి రెవెన్యూ అధికారులను కానీ అదేవిధంగా పోలీసులను కానీ అందరినీ కూడా ఖచ్చితంగా మాట్లాడతాం. ఆయన భూమి ఆయనకు చెందేటట్లు చూస్తాం. ఇందులో ఏమాత్రం చేసినా కూడా అగ్గి ఉట్టిస్తాం. ఖచ్చితంగా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలుస్తున్నాం.